వెల్కమ్ టు బ్యాలమెన్సీ ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. మేము ముందుగా ఈ పంచారామ క్షేత్రాల దర్శనం సందర్భంగా ఫస్ట్ అమరావతి వెళ్ళామండి. ఇదే బస్సులో అమరావతి నుంచి మళ్ళీ సామర్లకోట బయలుదేరాం. మధ్యలో బ్రేక్ఫాస్ట్కి దిగాము, అప్పుడు తీసిన వీడియో. సో సామర్లకోట కూడా అత్యంత పురాతనమైన శివాలయం ఉంది. ఈ పంచారామంలో ఇదొక శివాలయం. చూస్తున్నారు కదా, హైవే మించి వెళ్ళామండి. మా టీం సభ్యులంతా వీళ్ళంతా మాతో పాటు దర్శనానికి వచ్చారు. హాయ్ చెప్తున్నారండి. వెనకాల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు మాత్రం నాతోటి చాలా ఆడుకుంటూనే ఉన్నారు. దే ఆర్ వెరీ ఫన్. చిన్నపిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ అట్లా చదువుతూ ఉన్నారు. చూడండి. సో కొంతమంది బాగా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఆటో వచ్చిన వెంటనే బస్ పార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి కొంత దూరం నడుచుకుంటూ వచ్చాము. ఈ దారిలోనే మీకు ప్రసాదాలకి కావాల్సిన అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అలాగే జీళ్ళు, మిగతావి కూడా ఖర్జూరం ఇవి కూడా అమ్ముతున్నారు. మీరు ఏమి తెచ్చుకోకపోయినా ఈ టెంపుల్ ఎదురుగా తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే పంచెలు ఇలాంటివి కూడా అమ్ముతున్నారు. ఇది చాలా విశాలవంతమైన దేవస్థానం అండి. ఇది ఊరికి కొంచెం దూరంలో ఉండటం వల్ల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ అండి ఆంధ్రప్రదేశ్లో. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ స్టోన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి బ్లాక్ స్టోన్ కాదు, ఇక్కడ లోకల్గా అవైలబుల్ అయ్యే స్టోన్ తోటి ఈ దేవాలయాన్ని నిర్మించినట్టున్నారు. ఈ దేవాలయం శ్రీ చాళుక్యుల కాలంలో నిర్మించినట్టు ఉంది. మీరు ఆ పురాతన శిల్పి వైభవం మీకు క్లియర్గా కనిపిస్తుంది. ముందుగా మేము లైన్లో వెళ్ళామండి. ఇక్కడ వరకు లైన్ బాగానే ఉంది. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ క్లోజ్డ్ రూఫ్ ఉండటం వల్ల మనకి లైటింగ్ తగ్గింది. అందుకని ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇదే మహానంది అండి. ఈ పెద్ద నంది ఉంది కదా, శివునికి ముందర ఉంటుంది. సో అక్కడ మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైన్ ఉందండి. ఇది మనకు దర్శనం 2వ ఫ్లోర్లోంచి శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటాం. ఈవెన్ దో 2 ఫ్లోర్లకి విస్తరించి ఉన్నప్పటికీ లింగము ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి అభిషేకం చేస్తారు. సో ఈ 2nd ఫ్లోర్కి వెళ్తానికి ఈ మెట్లు దారి తీసుకోవాలండి. ఈ మెట్లు ఎక్కితే మనం పైకి వెళ్తాము. ఇందాక మెట్లు అందరూ ఎక్కేటప్పుడు తీయటం ఇబ్బందిగా ఉండి తర్వాత వచ్చి మళ్ళీ ఈ మెట్లు మార్గం తీశాను. సో పైకి వెళ్ళే కొలదే మనకి సన్లైట్ తక్కువైపోయింది. ఎందుకంటే ఈ ప్రాంగణం మొత్తం చతురస్రాకారంలో ఉండి మొత్తం పైన రూఫ్ స్లాబ్ అంటాం కదా, రూఫింగ్ కూడా ఉందన్నమాట. అది కూడా స్టోన్ తోటే ఉంది. సో ఈ దేవాలయం పైన ఇది ఉందండి. కొంతమంది నేను యూట్యూబర్ అని తెలుసుకుని వాళ్ళ ఫోటోలు తీయమన్నారు. వాళ్ళవి కూడా భక్తులవి కూడా కొన్ని ఇంక్లూడ్ చేశాను. సో మీరు చూసినట్టయితే అందరూ దర్శనం కోసం, స్వామివారి దర్శనం కోసం వేయించేసి ఉన్నారు. నేను చెప్పాను కదా ఇది చతురస్రాకారంలో ఉంటుంది అనేసి. మీరు చూసినట్టయితే ఈ మండపం దేవాలయం గర్భగుడి దేవాలయం మధ్యలో ఉంటే ఈ ప్రాంగణం చుట్టూరు, మండపం మాత్రం చుట్టూరు ఉందన్నమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ మనం పే చేసే టికెట్ని బట్టి దర్శనం అవుతుంది. ఆ చుట్టూరు తిరిగి వస్తున్నది ఫ్రీ దర్శనం అండి. మేము 50 రూపీస్ దర్శనం తీసుకున్నాం. అందుకని డైరెక్ట్గా నంది పక్క నుంచి ఉన్న మెట్లు గుండా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి డైరెక్ట్గా మనం దర్శనానికి వెళ్ళిపోతాం. ఇదే మెయిన్ దర్శనం ఎంట్రన్స్ అండి. గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి తీయకూడదు కాబట్టి తీయలేదు. అలాగే మనం దర్శనం చేసుకున్న తర్వాత ఈ మెట్ల ద్వారా మనం కిందకు వచ్చేస్తాం. కిందకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ మీకు ఈ టెంపుల్ యొక్క నమూనా మీకు కనిపిస్తుంది. అది కూడా మీకు చూపెడతాను. అంటే ఈ టెంపుల్ కట్టకముందు ఫస్ట్ బ్లూ ప్రింట్ అంటాం కదా, అప్పట్లో పేపర్లు ఉండేవి కాదు కాబట్టి బ్లూ ప్రింట్ కింద ఈ చిన్న టెంపుల్ని
తయారు చేశారు. మనం ఆ మెట్ల కిందకి దిగిపోయిన వెంటనే మళ్ళీ మనం ప్రాంగణంలోకి వెళ్ళిపోతాము. ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మనం దీపాలు వెలిగించుకుంటాము. దీపాలు వెలిగించుకొని అక్కడ చాలామంది పంతుల్లో ఉన్నారండి. వాళ్ళు మనకి పూజకి కావలసిన మంత్రాలు ఇవన్నీ చేసి పూజ పెర్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. దానికి ఎంతో దక్షిణ తీసుకుంటారు. నేను ఇక్కడ ఒక పంతులు గారిని అడిగాను మొత్తం ఈ గుడి చరిత్ర ఆయన మాటల్లో చెప్పమని. సో దట్ మనకి క్లియర్ కట్గా ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్ మనకు వస్తుందండి. మనం చెప్పేదానికన్నా వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, వన్ ఆఫ్ ది అర్చకుడిని. ఆయన మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కింద నుంచి చూస్తుంటే భక్తులకి సౌకర్యార్థం చక్కగా టెంట్లు వేసి ఉన్నారు. ఎందుకంటే సన్లైట్ వస్తే కింద ఫ్లోర్ కూడా మనం వాక్ చేసే ఫ్లోర్ కూడా స్టోన్ తోటి చేసింది. సో అట్లాంటి ఇబ్బందులు ఏమీ రాకూడదని భక్తులు చాలా రద్దీ ఎక్కువ ఉండటం వల్ల ఈ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ శ్రీ కుమారస్వామి టెంపుల్ ఎలాగా ఉపాలయాలు ఉన్నాయి. ఈ మండపాల్లోనే ఉపాలయాలు చాలా ఉన్నాయి. కుమారస్వామి దేవాలయం ఇది. అలాగే మీకు కనిపిస్తున్నటువంటి వాహనాలు లైక్ సర్పవాహనం, హంసవాహనం ఇవన్నీ ఊరేగింపులు టైంలో దాన్ని తీసుకెళ్తారండి. అవి కూడా మీకు చూపెట్టడం జరిగింది. చూశారు కదా ఎంత కారిడార్స్ ఉన్నాయో చుట్టూరు. ఈ టెంపుల్ చుట్టూరు కారిడార్స్ ఉంటాయండి. ఈ మీకు గోపురం కనిపించడం వెంటనే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇదే మెయిన్ గోపురం. చూసారా అత్యంత వైభవంగా కనిపిస్తుంది. గోల్డ్ కలర్లో మెరుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది మొత్తం అంతా స్టోన్తో చేసిందండి. ఆ ఎల్లో పెయింట్ అండ్ ఆ సన్లైట్ వల్ల మనకు గోల్డ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ పంతులు గారు ఈ ఐటమ్స్ తోటి పూజ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకోండి. సో నమస్తే అండి. ఈ టెంపుల్ గురించి మాకు చెప్తారా, వివరిస్తారా? పంచారామాల్లో ఒకటి కదా ఇది పంచారామాల్లో ఒకటైనటువంటిది. పంచారామాలు 5: సామర్లకోట, ద్రాక్షారం, భీమవరం, పాలకొల్లు, అమరావతిగా. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క నానుడితో, కొందరు భక్తుల ఆలోచనలతో ఇది మొదటిది పంచారామం అని, కొందరు అమరావతి మొదటి పంచారామం అని, సందర్భాన్ని బట్టి వారి భక్తులు ఆలోచనల ప్రకారం అక్కడి నుండి కానీ ఇక్కడి నుండి కానీ ఒకే రోజు పంచారామాలు 5 కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఇది ప్రత్యేకమైనటువంటిదిగా పూర్వకాలంలో తారకాసుడు అనేటటువంటి రాక్షసుడు శివుడిని విశేషమైనటువంటి తపస్సు చేసేట. ఆ తపోఫలం చేత, ఆ తపో శక్తి చేత ఈశ్వరుడు ఆత్మలింగాన్ని ప్రసాదించేటండి. ఆత్మలింగం వరగర్వము చేత తారకాసుడు నా దగ్గరే శివుడు ఉన్నాడు కదా, శివుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎవరిని ఏమైనా చెయ్యొచ్చనే ఆలోచనతో మొత్తం రాక్షసులు అందరినీ కూడా సైన్యంగా పోగు చేసుకుని రాక్షస సైన్యాన్ని తయారు చేసి సమస్తమైనటువంటి దేవతల్ని బాధపెట్టడం మొదలుపెట్టాడు. కాబట్టి ఆ తారకాసుడు వరం ఏమిటండి అంటే, శివుడు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడు ద్వారా మరణం తప్ప ఇంకెవరికి మరణం లేదు. అలా కోరుకున్నట్టండి. కోరుకుని శివుడికి అప్పటికే సతీ వియోగంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు ఎలాగా ఆలోచిస్తే అప్పుడు విష్ణుమూర్తి మహామాయా అవతారంలో ఆ ఈశ్వరుడిని మోహించేలా చేసి కుమారస్వామి జననం జరిగేలా చేసేటండి. ఆ కుమారస్వామి వారి జననం ఏదైతే ఉందో, ఆ జననం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ జననాన్ని సృష్టించేసరికి కుమారస్వామి వారు తారకాసుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టేటండి. యుద్ధం చేస్తూ ఉండగా అనేక వేల సార్లు యుద్ధం చేసేట, కానీ ఎక్కడా తారకాసుడు మరణం జరగలేదుట. అప్పుడు విష్ణుమూర్తి చెప్పేటండి, నాయనా నువ్వు తారకాసుడిని శిరశ్ఛేదన చేస్తున్నావు, శిరశ్ఛేదన చేయకూడదు. ఆయన హృదయంలో ఆత్మలింగం ఉంది, ఆత్మలింగాన్ని ఛేదించమని చెప్పాడు. ఆత్మలింగాన్ని ఛేదిస్తే అది 5 భాగాలుగా పడిందిటండి. 5 భాగాలుగా పడినటువంటిదే పంచారామాలు. అందులో ఇది కుమారస్వామి ప్రతిష్ట, ద్రాక్షారం సూర్యుడి ప్రతిష్ట, పాలకులు చంద్రుడి ప్రతిష్ట, భీమవరం విష్ణుమూర్తి ప్రతిష్ట, అమరావతి ఇంద్ర ప్రతిష్ట. ఈ 5 కూడా పంచారామాలు. కాబట్టి ఇది కార్తీక సోమవారం. ఇక్కడ ప్రతి సోమవారము కూడా కార్తీక సోమవారం చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి. ఉత్తి రోజుల్లో కూడా భక్తులు తాగడం కూడా పెద్దగా ఉండదు ఈ క్షేత్రానికి. ఎందుకంటే ఇది యోగలింగం అంట, యోగం ఉన్న వాళ్ళే దర్శనం చేస్తారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ శివుడిని ఆరాధించడం, ఈ శివుడిని ఎవరైతే పూజిస్తారో ఆ పరమశివుడు అనుగ్రహం చేత సకల శుభాలు సకల భోగాలు పొందుతూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. ఆ విధంగా ఈ క్షేత్రంలో యోగలింగం మూలాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించిన మూలాన్ని యోగలింగ క్షేత్రం ఉండేది. కాబట్టి స్వామివారిని దర్శించిన వారందరికీ కూడా సుఖభోగాలతో వర్ధిల్లుతూ ఉంటారు. అంత గొప్పదైనటువంటి క్షేత్రం. ఈ పంచారామాల్లో
ఇది యోగలింగంగా పిలువబడుతుంది. మిగతా 4 భోగలింగాలటండి. అంత గొప్ప క్షేత్రం. స్వస్తి. మీ పేరు? నా పేరు హనుమశాస్త్రి. సామర్లకోట ఈ పంచారామ క్షేత్రంలో పూజాది కార్యక్రమాలు, హోమాది యజ్ఞ కార్యక్రమాలు అవి కూడా మేము ఎక్కడెక్కడో భక్తులు వస్తే ఆ భక్తుల చేత ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఉంటాం. అలా జరిపించి వారు ఎంతో ఆనందంగా వారన్నీ శుభాలు జరిగాయండి. మాకు ఇక్కడ కార్యక్రమం చేసుకున్న తర్వాత మాకు బాగుందని చెప్పుతూ ఉండి మన ద్వారా ఆ స్వామివారి అనుగ్రహం ఇదంతా కూడా మన గొప్పతనం కాదు. వాగ్రథ సంపృక్తో వాగ్రథ ప్రతివర్తే జగత ప్రతివందే పార్వతీ పరమేశ్వరం అంటారు. సృష్టి అంతా కూడా పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు. భూమి ఎలా పుట్టిందండి, అగ్ని ఎలా పుట్టింది, నీరు ఎలా పుట్టిందంటే మన దగ్గర సమాధానం లేదు. అలాగే ఆ స్వామివారు ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుండో కుమారస్వామి ప్రతిష్ఠ అంటే ఎప్పుడు వాడో కుమారస్వామి మనకు కూడా తెలియదు. ఇలాంటి పురాతనమైన ఆలయాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆనాడి ఆ మనుషుల ఆలోచనలు, ఆనాడు ఉన్నటువంటి శక్తి, తెలివితేటలు. అయ్యా ఎన్ని సంవత్సరాల క్రితం? ఇది 2000 సంవత్సరాల క్రితం ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కార్తీక మాసమే కాకుండా మిగతా కార్తీక మాసం మహాశివరాత్రికి ప్రత్యేకమైన పర్వదినాలండి. తర్వాత గణపతి నవరాత్రులు, అమ్మవారి దివ్యమైనటువంటి నవరాత్రి కార్యక్రమములు కూడా జరుగుతూ ఉంటాయి. అమ్మవారి దేవాలయం ఎక్కడ? అమ్మవారి బాలాత్రిపుర సుందరీదేవి సహిత భీమేశ్వర స్వామి వారండి. అమ్మవారి లోపల ఉంటుంది, లోపల అండి, లోపల ప్రాంగణంలోనే ఉంటుంది. శివలింగం పక్కనే ఉంటారు. శివలింగం పక్కన కాదని అమ్మవారు పశ్చిమ ముఖంగా ఉంటారు, స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. చుట్టూ పరివార దేవతలతో స్వామివారు దత్తాత్రేయుడు, సూర్యనారాయణమూర్తి, సప్తమాతృలు, సమస్తమైనటువంటి దేవతలందరూ గణాలతో, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాలభైరవ గణాలతో స్వామివారు లోపలి ఉంటారండి. అంత గొప్పదైనటువంటిది. ఇక్కడ ప్రత్యేకంగా మార్గేర శుద్ధ భాగ్యం నాడు ప్రత్యేకంగా ఎక్కడ ఏ పంచారామాల్లో జరిగిన విధంగా ఇక్కడ జటాజోట అలంకరణ జరుగుతుంది. అంటే కార్తీక మాస అమావాస్య తర్వాత రోజు జటాజోట అలంకరణ స్వామివారికి విశేషమైనటువంటి రజిత ఆభరణాలతో స్వామివారి రూపం, దివ్యమంగళ రూపాన్ని కూర్చోబెట్టి ఆ స్వామివారికి పూజా కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎన్నింటి దగ్గర నుంచి ఎన్నింటి వరకు చేస్తారండి? 3 అయిపోతుందా? రోజున కార్తీక మాసం అన్నాళ్ళు చేస్తున్నారా? కార్తీక మాసం అంటే 2 సార్లు పెట్టి వస్తున్నాం. ఏ ఊరండి మీది? రంగంపేట అండి. ఇక్కడ సేవాదళ వాళ్ళని వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారో డీటెయిల్స్ అడగటం జరిగింది. ఇక్కడ చాలామంది వాలంటీర్గా వచ్చి ఈ భక్తుల సౌకర్యార్థం లైన్లో ఉంచటం, లేదంటే మనల్ని గైడ్ చేయటం, అట్లాగే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, ఒకటేంటంటే అన్ని పనులు వాళ్ళు ఆ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం చేస్తూ ఉన్నారు. అది కూడా మంచి సేవా కార్యక్రమం అండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక చిన్న ఉపాలయం ఉంది. అలాగే ఇటుపక్క ఇంకో ఉపాలయం ఉంది. అలా ప్రతి కారిడార్లో ఉపాలయాలు ఉన్నాయండి. అవి కూడా దర్శనం చేసుకోండి నాతో పాటు. ఓం నమ శివాయ అని ప్రింట్ చేయండి. ఇవి అత్యంత పురాతనమైన శిల్పాలండి. ఈ టెంపుల్ చుట్టుపక్కల ఆర్ ఇంటర్నల్గా టెంపుల్ దగ్గర ఉన్నవన్నీ ఇక్కడ లైన్గా పెట్టారు. అంటే కొంచెం డ్యామేజ్ అయినవి పూజ చేయకూడదు అన్నమాట. అందుకనేసి అట్లాంటివన్నీ బయటే ఉంచారు. మీకు ఐడియా ఉంటుందని బయట ఉన్నవి కూడా రికార్డ్ చేశాను. ఇదొక ఉపాలయము. సో మనం ఈ కారిడార్ మొత్తం అంతా ఒకసారి చూద్దామండి. మండపాలు అంటారు కదా, అది మాట. ఇది ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఇది. దీనిపైన ఇంకో మండపం ఉంది. హాయ్, పెట్టి రాసుకున్నావా? ఎలా రాసుకోవాలి తెలుసా? రాసుకున్నావా అలాగా? బాగుందా? టాటా. ఈ కారిడార్ నుంచి కిందకి దిగిన వెంటనే మళ్ళీ మనకి ఈ గర్భగుడి చుట్టుపక్కల ఉన్న వ్యూ చూపెడతాను. ఇది వేరే ఎంట్రన్స్ అండి. గుడి లోపలికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్తున్నారు. అంటే మరి అది బాగా వయసు ఉన్న వాళ్ళకు, అవి ఓల్డ్ పీపుల్కి అట్లా అనుకుంటా, లేదంటే పౌరేజ్ చేసే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు. నాకు తెలియదు అది ఏ లైను. లేదంటే 200 రూపీస్ లైన్ ఉందండి, అది అనుకుంటా. ఇక్కడ కూడా కొంతమంది సేవాదళ వాళ్ళని మనం చూడొచ్చు. కానీ అప్పుడు అంత పురాతనమైన కాలంలో ఎలా 2 ఫ్లోర్లు చేసి ఇప్పటికీ కన్స్ట్రక్షన్ చేసి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందే అంటే ఇప్పుడున్న బిల్డర్స్ చాలా కష్టం అండి. ఇప్పుడుండే మనం కట్టడం
రియల్లీ ఇంపాసిబుల్ అనొచ్చు. అందుకనే ఏన్షియంట్ బిల్డర్స్ ఆర్ మన పూర్వీకులు చాలా నైపుణ్యంతో, చాలా భక్తి శ్రద్ధలతోటి ఏ కార్యక్రమం చేసినా అది దిగ్విజయంగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశం ఉండేది. స్వామివారికి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరి చిప్పలు దర్శనానికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తాము జనరలీ. సో దర్శనం చేసుకునేటప్పుడు వీడియో తీయటం కుదరదు కాబట్టి దర్శనం అనంతరం ఈ స్టెప్స్ అన్నీ నేను తీశాను. చూశారు కదా సన్లైట్ తోటి ఎంత నీట్గా కనిపించిందో గోపురం. ఇక్కడ అలాగే మనకి ఉపాలయాలతో పాటు మనం కింద ఇంకా చిన్న టెంపుల్స్ కొన్ని ఉన్నాయి, అవి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. ఇది ఒక టెంపుల్ అండి. ఇది మన శివాలయం యొక్క ఫస్ట్ ఫ్లోర్లో మనకి అభిషేకం జరుగుతుంది అన్నారు కదా. యాక్చువల్లీ స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి శివలింగం. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఈ గ్రౌండ్ ఫ్లోర్ దర్శనం చేసుకోవాలి. ఈ చాళుక్య కుమరమ భీమేశ్వర స్వామిగా ఈ సామర్లకోట దేవస్థానం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫోటో నమూనా ఆఫ్ ది గర్భగుడి. మనం ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద నంది విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న శాసనాలు అవ్వచ్చు, లేదంటే ఫొటోస్ అవ్వచ్చు, అవి కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. చూస్తున్నారు కదా, ఈ నందిని డైరెక్ట్గా టచ్ చేయకుండా చుట్టూరు గ్రిల్స్ పెట్టారు. ఇక్కడ ఈ స్తంభాలు చూస్తే ఎంతో కళా నైపుణ్యంతో వీటిని చెక్కారు. అలాగే ఇక్కడ 2 ఫోటోలు కూడా ఉన్నాయండి. ఈ ఫోటోల్లో స్వామివారు అమ్మవారు ఫోటోలు ఇవి. సో ఇక్కడ కూడా పూజలు జరుగుతూ ఉంటాయంటండి. అందుకని కింద కార్పెట్ వేసి చాలా నీట్గా చేశారు. ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ మనం మండపం దగ్గర మరికొన్ని ఉపాలయాలు చూస్తానికి వెళ్దాం. అలాగే ఇప్పుడు మీకు క్లోజప్లో కొన్ని ఉపాలయాలని చూపెట్టడం జరుగుతుంది. ఇది సూర్యనారాయణమూర్తి ఉపాలయం. అలాగే ఇక్కడ శ్రీ మహాగణపతి ఆలయం ఉంది. ఓం గణపతి నమః అని కామెంట్ చేయండి. మనకి సప్త మాత్రికలు కూడా ఇక్కడ ఉన్నాయండి. చాలా దేవాలయాల్లో సప్తమాత్రికలు కూడా ఉంటాయి. అలాగే ఇంకో ఉపాలయం దగ్గరికి వెళ్దాం. ఇది ఎగ్జిట్కి ఒక వే. ఈ ఎగ్జిట్లోంచి వెళ్తే మనం అన్నదానం కార్యక్రమానికి వెళ్ళొచ్చు. ఇక్కడ వేరొక ఉపాలయం ఉంది. ఇక్కడ పూజ చేసుకోవటానికి మనకు పంతులు అవైలబుల్లో ఉంటారండి. వాళ్ళతో మాట్లాడుకుంటే మనకి చాలా చక్కగా అన్నీ చెప్తారు. చెప్పి చక్కగా పూజ కార్యక్రమాలు చేపిస్తారు. బయటకు వచ్చిన వెంటనే అతి పురాతనమైన చెట్లు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చుట్టూరు ప్రహరీ ప్రాకారం చూసారా ఎంత సుందరంగా ఉందో. ఇట్లా ముందరకు వెళ్తే మనకి జలాభిషేకం చేస్తున్న భక్తులు కనిపిస్తారు. ఇక్కడి నుంచి కూడా వే ఉందండి. ఇక్కడి నుంచి కూడా మనం దేవాలయంకి ఎంటర్ అవ్వచ్చు మెట్ల గుండా. చూస్తున్నారు కదా, ఇక్కడ అభిషేకం వాటర్ తోటి చేస్తున్నారు. ఎదురుగా ఒక చెరువు ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చి వాటరు పోస్తున్నారండి. ఇది బయటకు వెళ్ళటానికి ఎంట్రన్స్. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మీకు బ్యాక్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఎంట్రన్స్, అలాగే మీరు ఇప్పుడు దాకా ధ్వజస్తంభం చూడలేదు కదా స్వామివారిది, ఇదిగోండి ఇదే ఈ టెంపుల్ మొత్తానికి ఏకైక ధ్వజస్తంభం బయట. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్ అండ్ కామ్గా ఉంది, ప్రశాంతమైన వాతావరణం.
ఒక్కసారి దర్శనం చేసుకోండి. అలాగే మనం ఈ చుట్టూరు ఉన్న ప్రహరీకి గర్భగుడి ఆర్ మెయిన్ దేవాలయానికి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి, చిన్న దేవాలయాలు. అదే కాకుండా గార్డెనింగ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ సైట్ అంతా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుందండి. ఇది ఒక దేవాలయం. ఈ దేవాలయం కింద చాలామంది కర్పూరం వెలిగించారు. చాలా జాగ్రత్తగా ఉండండి, చెప్పులు లేకుండా తిరిగేటప్పుడు చూసుకోండి. గబుక్కన ఆ కర్పూరం మీద కాలేస్తే మీకు కాలుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను వీడియో పట్టుకుని నడుస్తూ గబుక్కన వేశాను, కాకపోతే కాలు వేసాను. అది ఆరిపోయింది అనుకున్నాను కానీ కొంచెం కాలింది, బట్ పెద్దగా ఏం గాయం కాలేదులేండి. అందుకని బీ కేర్ఫుల్. మీరు బయట ఉన్న దేవాలయాలకి ఆర్ ఇట్లా క్యాంపస్లో ఉన్న దేవాలయం చూస్తున్నప్పుడు హడావిడిగా మెట్లు ఎక్కకుండా కింద ఏముంది అని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఈవెన్ కింద మెట్ల మీద కూడా దీపారాజన అవ్వచ్చు, లేదంటే హారతకోపరం వెలిగించడం జరిగింది. చూశారు కదా ఇక్కడ చెట్లు ఎంత అందంగా గ్రో చేస్తున్నారు. ఇది మొత్తం పూర్తిగా ఎగ్జిట్ అవ్వటానికండి. మీరు ప్రసాదాలు కొనుక్కోవాలన్నా ఇక్కడ సేల్స్ చేస్తున్నారు. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఆర్ ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో ఈ టెంపుల్ నిర్వాహకులు కూడా మనకి ఇబ్బంది ఏం పెట్టకుండా, హడావిడి చేయకుండా చాలా కూల్గా కామ్గా మన భక్తి మార్గంలో మనం వెళ్తూ దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది మనకి. అలాగే ఎక్కడికక్కడికి మీకు ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్స్ కూడా కనిపించినాయి. ఇది చూసారా, ఇది చాలా పురాతనమైన మండపం అండి ఇది. సో ఎండ కూడా తగలకుండా పైన గ్రీన్ మ్యాట్ కూడా పెట్టారు, చూసారా. అదండి, భక్తుల సౌకర్యార్థం చేయాలి అంటే ఎన్నో చేయొచ్చు దేవస్థానం వాళ్ళు. నాకు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. ఎక్కడ చూసినా ఈ గ్రీన్ మ్యాట్స్ ఆర్ టెంట్లు వేసారు కాళ్ళు కాలకుండా. అలాగే కొన్ని ప్రదేశాల్లో ఎక్కడికక్కడ వాటర్ సదుపాయం చేశారు. ఇది భోజనానికి నిత్య అన్నదానం కి దారండి. సో మనం కూడా భోజనం చేస్తానికి ప్రయత్నం చేద్దాం. లైన్ చాలానే ఉంది. ఈ లైన్లో మరి నుంచుంటే మా బస్సు వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళిపోయారో లేదో నాకు కనిపించలేదు. బట్ మనం భోజనం చేసే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే ఏ గుడికి వెళ్ళినా స్వామివారి ప్రసాదం అన్న రూపాన సమర్పించినప్పుడు అక్కడ భోజనం చేయటం అనేది చాలా మంచి పద్ధతి అండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది సేవకులు డిఫరెంట్ ఐటమ్స్ వడ్డిస్తున్నారు. లైక్ ఒక స్వీట్ అండ్ రైస్, కర్రీ, పచ్చడి, అలాగే సాంబారు, మజ్జిగ కూడా సర్వ్ చేయటం జరిగింది. ఇక్కడ చక్కగా డిస్పోజబుల్ ప్లేట్స్ ఇచ్చారు. ఈ ప్రసాదం అన్నీ తీసుకొని మనం చక్కగా భోంచేసి మనకి రైస్ అండ్ సాంబార్ కావాలంటే ఇంకో కౌంటర్ పెట్టారండి. అక్కడ మనం రైస్ అండ్ సాంబార్ వేసుకోవచ్చు. అలాగే మజ్జిగ కూడా వేరే కౌంటర్ పెట్టారు. ఆ విధంగా మనం లంచ్ చేసుకున్నాము, స్వామివారి ప్రసాదం తీసుకున్నాము. చూడండి ఎంతమంది భక్తులు ఇక్కడ మనకి టేబుల్స్ అండ్ చైర్స్ లేకపోయినా చక్కగా ఈ పచ్చిక ప్రాంగణంలో కూర్చుని ఆ స్వామివారి ప్రసాదం ఆరగిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ కార్యక్రమం ముగించుకున్న తర్వాత వేరే పంచారామాలకి వెళ్ళటానికి మనం తయారుగా ఉన్నామండి. సో చెప్పాను కదా, ఇక్కడ మళ్ళీ మనకి వైట్ రైస్ సర్వ్ చేస్తారు. అలాగే పక్కన సాంబార్ మరియు ఇది ఉంది. సో మనం వీడియో ఎండింగ్కి వచ్చేసామండి. ఇది ఎగ్జిట్ గేట్ వైపు వెళ్తున్నాం. చాలామంది మా వీడియోస్ మేము ఎంతో శ్రమతోటి ఈ వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాము. చాలామంది అంటే లక్షల్లో చూస్తున్నారు, కానీ మాకు సబ్స్క్రైబర్స్ వేలల్లోనే ఉన్నారండి. మీరు దయచేసి ఫస్ట్ టైం వస్తున్నట్టు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్స్లో షేర్ చేస్తే మరింతమందికి ఇది రీచ్ అవుతుంది.